హలో అండి, నా పేరు శరవణ నాగేష్ అండి. అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామం. ఆ, ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. అయినా మా చిరుబాబు కాలనీ పరిస్థితులు ఏమీ మారలేదు. ఏంటంటే ఒక్కరోజు వర్షం పడితే వారం రోజులు వాటర్తో బాధపడ్డాము. దాంతో తోడు వీధులు ఎలగవు. కనీసం రోడ్డు నుండి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనీసం 1 ఇయర్ నుంచి ఎప్పుడూ నాయకులను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎంత బాగా చేస్తుంది. వీధి రోడ్డు వేస్తున్నారు. వీధి రోడ్డు వల్ల ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళకి ఉపయోగం. ఈ ప్రాబ్లం క్లియర్ అయితే కొన్ని వందల మంది ఇబ్బందులు పోతాయి. కొన్ని వేల మంది ఇబ్బందులు పోతాయి. కానీ ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఎన్నిసార్లు పేపర్లో పడినా ఏం చేసినా సరే ఏం చేయరు. పేపర్లో ఫోటోలు వస్తారు, చూస్తారు, పేపర్ ఫోటోలు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా అవన్నీ పట్టించుకోరు. నాయకులు ఉన్నప్పుడు వస్తారో చూస్తారు, నాయకులతో పొడవు తీయించుకుంటారు తప్ప నాయకులు వెళ్ళిన తర్వాత ఒక్కరు పనిచేసే వాళ్ళు లేరు. తుంపాలలో ఎంతమంది నాయకులు వచ్చినా ఏం చేసినా సరే కనీసం ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చెప్పినా దాన్ని పట్టించుకునే నాదులే లేరు. కనీసం నలుగురు నడిచే హైవే ఇది. ఇంక రేపు నుంచి ఎల్లుండి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి. వచ్చేది వర్షాకాలం. ఆ మధ్య గోతులు ఉన్నప్పుడు మోటార్ పెట్టి వాటర్ లాగాం. ఇప్పుడు వాటర్ లాగడానికి ఇది లేదు. అయినా సరే ఒక్కరు కూడా విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతమంది కంప్లైంట్ పెట్టినా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మెయిన్ రోడ్ హైవే అండి, అది ఎంతో కాదు. ఇప్పుడు ఆ రోడ్డు వేసేటప్పుడు కింద నుంచి పై పెట్టమని చెప్పి ఎంతో మొత్తుకున్నాం. ఇంక నాయకులు మనకి ఇష్టం లేకో చేయలేదో తెలియదు, కావాలని చేయలేదో తెలియదు, చేయడం మానేసేది. ఇప్పటికైనా ఎన్ని కోట్లు ఇచ్చాం తుంపాలకు అంటున్నారు తప్ప తుంపాలకు ఇన్ని కోట్లు వస్తే చేసే సైడ్ రోడ్లను వీధి రోడ్లు కదా మెయిన్ రోడ్డు పని కాదా? లేకపోతే మెయిన్ రోడ్ తుంపాలు ఎక్కడికి రాదా? సినిమాకు కాలనీ అని చెప్పి చిన్న చూపు చూసి సినిమాకు కాలనీ వర్కులు చేయడం మానేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా తుంపాల నాయకులు కాకపోయినా ఈ వీడియో లోకేష్ గారి దాకా షేర్ చేసి కనీసం ఆయన దృష్టికి వెళ్తేనే తప్ప ఎవరు పట్టించుకునే నాలుగు అయితే ప్రస్తుతం లేరు. చాలా ప్రాబ్లం అయిపోయిందండి. అది ఎంతోమంది పడిపోతున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానీ ఆ రోజు వచ్చి చూసి అయ్యో పాపం అని వెళ్ళిపోవడం తప్ప మరొక రోజు మళ్ళీ ఆ కంప్లైంట్ మళ్ళీ రిప్లై అవ్వకుండా చూద్దాం అనేవాళ్ళు ఒక్కరు లేరు. ఇటువైపు ఎమ్మెల్యేలు వెళ్తారు, ఇటువైపు ఎంపీలు వెళ్తారు, ఇటువైపు మినిస్టర్లు వెళ్తారు, చూస్తారు తప్ప పట్టించుకోరు. కనీసం ఇది కూడా వాళ్ళు పట్టించుకుంటే వారం 10 రోజులు పని ఉండేది. ఆ సైడ్ డ్రైనేజ్ కట్టినా పర్లేదు, లేదంటే దాన్ని చేయకుండా కింద అవతల నుంచి వచ్చిన పైప్ అందాక తాత్కాలికంగా ఇటు నుంచి అటేపు ఒక చిన్న పైప్ సెట్ చేస్తే ఆ పైప్ ద్వారా వాటర్ నిలబడకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్త రోడ్డు వేసారని ఉపయోగం తప్ప దానివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బోర్డర్ డివైడ్ అయిపోయిందండి. ఆ పక్క ఒక చెరువు, ఈ పక్క ఒక చెరువు సరైపోయిందండి. కనీసం కొద్దిగా నాయకులను చూసి అవి పట్టించుకొని మీరు ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళగలరు. మీరు వెళ్ళి చెప్తే పని అవుతుంది, కానీ మీరు చెప్పరు. మీకు దానివల్ల ఉపయోగం ఉండదో తెలియదు, చెప్పరు. కనీసం ఈ పేపర్లో వాటిలో వచ్చి చూసి స్పందించినా వాళ్ళు స్పందించరు. ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు, ఈ సమస్య క్లియర్ అవ్వడంతో ఏమి ఉండదా? కొద్దిగా ఆలోచించండి. మీరు తెలుసుకుంటే 2 రోజులు ఒక్క అధికారికి ఏ అధికారికి ఫోన్ చేసినా సమస్య క్లియర్ చేస్తారు. మేము ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోరు. నాయకులు చెప్తే నాయకులు పట్టించుకోరు, అధికారులు చెప్తే అధికారులు పట్టించుకోరు. అప్పుడు చూద్దాం అంటారు, పట్టించుకోరు. ఇంతకుముందు మా ఈవో గారు ఏం చెప్పినా సరే కొంచెం పని చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అప్పుడు ఏం లేదండి, టాటర్ పే పెట్టి అందాక కనీసం అలా ఒక సైడ్ నుంచి మట్టి లాగించండి, వాటర్ వెళ్ళిపోయి వద్దంటే సరే ఏదో చేద్దాం చూద్దాం అనేవారు. ఇప్పుడు కనీసం ఏదీ లేదండి. ఎవరైనా కొద్దిగా స్పందించి
ఈ ఈ కా దీన్ని ఈ చిమ్మవ కాలనీ సమస్య క్లియర్ చేస్తారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. నమస్కారం అండి.